సర్వే జనా సుఖినో భవంతు. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర దివ్య చరిత్ర 27వ అధ్యాయం. కాశీరాజు మరణంతో తొండమానునకు వసుధాముడికి రాజ్యము గురించి కలహము ఏర్పడింది. ఆయన ఆకాశరాజు చనిపోయానాడు కనుక రాజ్యానికి పాలకుడుగా నేనే అవుతానని తొండమానుడు, తండ్రి అయిన ఆకాశరాజు చనిపోయిన కారణంగా కుమారుడనైన నేనే రాజ్యపాలకుడు అవుతానన్న వసుధాముడు వాదించుకోసాగారు. చివరికి యుద్ధానికి తయారయ్యారు. ముందుగా వారిద్దరూ అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళి తమ వైపు సహాయం చేయవలసిందిగా శ్రీనివాసుని అభ్యర్థించారు. ఆయనకు ఇద్దరు దగ్గర బంధువులే కదా, ఆలోచించాడు శ్రీనివాసుడు. తొండమానునకు తన శంఖ చక్రాలను సహాయంగా ఇచ్చాడు. తాను మాత్రము బావమరిది అయిన వసుధాముని వైపున సమరం చేయడానికి నిశ్చయించుకున్నాడు. యుద్ధ రంగము సిద్ధమైంది. పోరు జోరుగా సాగింది. ఇరువైపుల సైన్యంలోని వారు చాలామంది మరణించారు. కొన్ని వందల మంది క్షతగాత్రులయ్యారు. ఆ సమయంలో తొండమానుడు శ్రీనివాసుడు ఘోర యుద్ధం చేయసాగారు. తొండమానుడు ఒక తీవ్ర బాణం శ్రీనివాసుని హృదయంపై వేసినాడు. దాంతో శ్రీనివాసుడు మూర్ఛపోయినాడు. ఈ వార్త పద్మావతికి తెలిసి రోధిస్తూ యుద్ధ రంగానికి వచ్చి మూర్ఛలోనున్న తన భర్తకు ఉపచారాలు చేసింది. శ్రీనివాసుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. అప్పుడు పద్మావతి, ప్రాణప్రియ, ఈ యుద్ధంలో ఒకరు పినతండ్రి, మరొకరు తమ్ముడు. వారిలో ఎవరు ఓడిపోయినా నేను చూడలేను స్వామి. దయచేసి మీ చాకచక్యంను ఉపయోగించి వారిద్దరకు రాజీ చేయండి అని వేడుకుంది. అప్పుడు శ్రీనివాసుడు తొండమానుని, వసుధాముని పిలిచి యుద్ధము కన్నా రాజీపడమే ఉభయ తారకముగా ఉంటుందని బోధించాడు. వారి ఇరువురికి శ్రీనివాసుడు అతని మీద చాలా గౌరవం కనుక వాళ్ళు అతను చెప్పింది విన్నారు, ఒప్పుకున్నారు. శ్రీనివాసుడు రాజ్యాన్ని వారిద్దరకు చెరిసగంగా చేసి పంచి ఇచ్చాడు. వారు ఒప్పుకున్నారు. ఆడబిడ్డకు ఆధారంగా వారిరువురు తమ రాజ్యములలో 32 గ్రామములు భరణముగా ఇచ్చివేశారు. పిదప శ్రీనివాసుడు పద్మావతి అగస్త్యుని ఆశ్రమానికి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు తొండమానునకు, వసుధామునికి రాజీ కుదిర్చిన వెనుక వారు చక్కగా రాజ్యపాలనము చేసుకొని చుండిరి. అక్కడ అగస్త్య మహాముని ఆశ్రమంలో శ్రీనివాసుడు, పద్మావతి హాయిగా కాలక్షేపం చేయుచుండిరి. ఇక్కడితో 27వ అధ్యాయం పూర్తయింది. రేపు 28వ అధ్యాయం తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.